అందరికీ జై భారత్ జై రైతన్న. మన తెలుగు వాయిస్ ఛానల్లో మొట్టమొదటి వీడియో ఈడికి వెళ్ళి దుమ్ము దులుపుదాం తడాకాడదాం. మరి పిఎం కిసాన్ 5 కొత్త నిబంధనలు ఫస్టే పట్టుకొచ్చిన ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కింద ఐ బటన్ ప్రెస్ చేయి. మీ అభిప్రాయాన్ని కుప్పలుగా కామెంట్లు రాయండి. ఎందుకంటే తెలుగు వాయిస్ ప్రతి ఒక్క రైతు వాయిస్గా మా వాయిస్ వినిపించబోతా ఉన్నాం. రాజమౌళి సినిమాలో ఎఫెక్ట్ ఉండే కానీ మా వీడియోలో చాలా మాటల ఎఫెక్ట్ ఉంటాయి. అట్లాంటి గమ్మతులు కూడా ఉంటాయి. కాబట్టి మీరు కొంచెం వీడియోను చివరి వరకు చూస్తారు. చూడకపోతే మనం ఇడిసెపెడతామా, మరీ ఎంబడబడతాం. ఇప్పుడు పైసలు అంటే అట్టిగన కిసాన్ క్రెడిట్ కార్డు, అటల్ పింఛన్ యోజన, అలాగే మనకు సంబంధించినటువంటి ఇంకా అంత్యోదయ అది ఇదని చాలా ఉన్నాయి. కానీ అవి పిఎం కిసాన్కి సంబంధించి లింక్ అయి మాత్రం ఉన్నోళ్ళకే అవన్నీ ఎలిజిబిలిటీ. కాబట్టి ఈరోజు పిఎం కిసాన్ కోసం 5 కొత్త నిబంధనలు. తెలంగాణ, ఆంధ్ర 2 తెలుగు రాష్ట్రాలలో పోయిన 23 విడతల 10 లక్షల మంది బ్లాక్ లిస్టులో ఉన్నారు. ఎందుకోసం ఉన్నారు? పెయ్యి అంగక సోమరిపోత్తనం నేర్చి, అదే కదా ఇప్పుడు కథ. అరే పిఎం కిసాన్లో ఈకేవైసీ చేసుకోము, బ్యాంక్ టు ఆధార్ లింక్ చేసుకోము, ల్యాండ్ వెరిఫికేషన్ చేసుకోము, ఆధార్ హిస్టరీ మార్చుకోము, కనీసం మన ఫోన్ నంబర్ అప్డేట్ కూడా చేసుకోము. ఎంత సోమరిపోత్తనం చూడు. 2 రోజులు తానం చేయకపోతేనే మనకు గబ్బు వాసన వస్తుంది. అటువంటి అప్డేట్లు చేసుకోరు నాయన, పైసలు వస్తున్నాయంటే కూడా చేసుకుంటలేరు. కాబట్టి ఈ వీడియోలో క్లారిటీగా మీకు చూపించబోతా ఉన్నా ఎలాంటి అప్డేట్లు ఉన్నాయి ఏంది అనేది, భూమి ధృవీకరణ ఏడ చేయాలి, ఏం చేయాలి అనేది వీడియోను చూసిరు కదా. ఛానల్ సబ్స్క్రైబ్ చేయరు. ఓకే, కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ఇక మనం అట్టట్టి కాదు, పలక తెచ్చినాము. పలక మీద ఏబిసిలు వీళ్ళు నేర్పిస్తా అనుకున్నారు. ముఖ్యమైన విషయాలు నేర్పించబోతా ఉన్నా. ఇక్కడ ప్రధానమంత్రి కిసాన్ సమాన్ నిధి యోజన 24వ విడత 2000. ఇగో మనకు 23వ విడత ఉన్నది. 23వ విడతల డబ్బులు రాని 2000 ఇవి. ఈ 24వ విడతల 2000 ఎన్నైనా మొత్తము 4000 రూపాయలు ఇప్పుడు 24వ విడతల రాబోతూ ఉన్నాయి. ఎందుకోసం అంటే 23వ విడతల మీరు ఇప్పుడు నేను చూపించే 5 అర్హతలు ఏవేవైతే మిస్ అయ్యారో అవన్నీ క్లారిటీ చేసుకుంటే 4000 రూపాయలు మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి. లేకపోతే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది, దాచుకున్నది బీరువాలకి వెళ్ళి కూడా కొట్టుకుపోతుంది. అట్టున్నది కథ. ఇక ప్రధానమంత్రి పిఎం కిసాన్ 24వ ఇన్స్టాల్మెంట్ అక్టోబర్లో విడుదలయ్యే అవకాశం ఉంది. అక్టోబర్ అంటే వచ్చే నెలలో దగ్గరనే ఉంది. ఈ పొందేందుకు కేంద్ర ప్రభుత్వం 5 కీలకమైనటువంటి కొత్త నిబంధనలు మరియు మార్గదర్శకాలను కఠినతరం చేసింది. ఈ 5 పనులు పూర్తి చేయని రైతులకు రాబోయే వాయిదా కూడా నిలిచిపోతుంది. 23వది వాయే, 24వది పోతుంది, 25వది పోతుంది, లాస్ట్కు పిఎం కిసాన్ నుంచి డీలర్ కూడా అవుతుంది. మరి అది అంతేందుకు? కాబట్టి ఇప్పుడు మనం చెప్పేటువంటి 5 నిబంధనలు పాటించండి. చూస్తూ ఉన్నారు కదా వీడియో. ఇగో మొదటి నిబంధన, 2 నిబంధనలు ఒకేసారి మీకు చూపించబోతా ఉన్నా. ఈ రకంగా ఉంటే ఇప్పుడు చూద్దాం మరి ఏం నిబంధన ఉంది అనేది మనలందరికీ అర్థం కావాలి. ఫస్ట్ ఫార్మర్ ఐడి. ఇది రైతు వేదికల్లో ఎవరు చేస్తారు అంటే ఏఈఓ, అగ్రికల్చర్ ఆఫీసర్. భారతదేశంలో ప్రతికి ఊర్లకు మండలాలు ఉంటాయి. ఆ మండలంలో ఏఈఓ అగ్రికల్చర్ లేకపోతే ఏఓ అగ్రికల్చర్ ఆఫీసర్లు ఉంటారు. వీళ్ళని ఎవరిని కలిసినా కానీ ఆటోమేటిక్గా ఫార్మర్ ఐడి అనేది క్రియేట్ చేస్తారు. రైతులు డిజిటల్ ప్రొఫైల్స్ పొందితే అగ్రిస్టాక్ ఫోల్డర్ ద్వారా ప్రతి ఒక్కరు లబ్ధిదారులు 12 అంకెల ఫార్మర్ ఐడిని మనము చేసుకోవాలి. కలిగి ఉండటం కేంద్రం తప్పనిసరి చేసింది. వ్యవసాయ భూమి వివరాలు డిజిటల్ ప్రొఫైల్కు అనుసంధానం ఉండాల్సి ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి చేసుకోరు. ఇక రెండోది ఈకేవైసీ. దీని గురించి చెప్పి నా ఇంటికెళ్ళి తెల్లబడుతున్నాయి. కానీ కనీసం అన్న నేను ఈకేవైసీ చేసుకున్నాను ఒక్కరు కూడా కామెంట్ చేయలే. ఎంత నిజాయితీ అంటే పబ్లిక్లో మస్తు నిజాయితీ ఉన్నది. బీరు దాయిపిచ్చినంతసేపు అన్నా నువ్వు తోపు, అన్నా నువ్వు తుడుము, అన్నా నువ్వు దగ్గు, అన్నా నువ్వు తుమ్మినా మంచివనివే. అది దిగిపోయి తెల్లాలి కడితే అన్న నేను అన్న చూసిందేమే మంచిగా ఉన్నావా? ఎప్పుడూ చూసినట్టుగా తెల్లారే అంటే కిత్నా బేమాన్గా బచ్చా ఓగే దేకు దునియామే అంటే అట్లున్నది కథ.
ఇక ఇలా మనం ఈకేవైసీ గురించి మనం చెప్పి ఇబ్బంది పడతా ఉన్నాం, అయినా కూడా చెప్తా ఉన్నాం, ఎందుకంటే తప్పదు, మన పనే ఇదే. పిఎం కిసాన్ అధికారిక ఫోల్డర్లో ఇళ్ళకి వెళ్ళి మనం దీని ద్వారా చేసుకోవచ్చు. లేదంటే కామన్ సర్వీస్ సెంటర్లో కూడా దాన్ని సిఎస్సి సెంటర్ అని అంటారు. సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఆధార్ బెనిఫిట్ అలాగే బయోమెట్రిక్ ఓటీపీ ద్వారా కూడా పూర్తి చేసుకోవచ్చు. ఇది ఎవరు అంటే చదువుకోని వాళ్ళు చేసుకుంటారు. చదువుకోని వాళ్ళందరూ ఈ కామన్ సర్వీస్ సెంటర్ దగ్గరికి వెళ్ళి పాస్బుక్ ఆధార్ కార్డు తీసుకొని పోతే 5 నిమిషాలలో అయిపోతుంది, 50 రూపాయల ఖర్చు అవుతుంది, టక్కన ఫ్రీ బస్ ఎక్కి రావచ్చు. తెలంగాణ ఫ్రీ బస్సే, ఆంధ్రాలో ఫ్రీ బస్సే. బస్సులకైతే ఖర్చు ఒడిచేది లేదు, ఏమున్నది. ఇక మరి ఏడికి అయినా కానీ చేసుకోవచ్చు. 24వ విడత డబ్బులు మనకు వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు 2 నిబంధనలు అయితే చూసాం కదా, మనము 3, 4, 5వ నిబంధనలు కూడా చూడబోతా ఉన్నాం. ఇక్కడ ముందుగా 2 నిబంధనలు చూద్దాం. ఏదేదంటే 4వది, 3వది, 4వది. 3వది ఏంటి అంటే భూమి ధృవీకరణ, తెలుగు భాషలో, ఇంగ్లీష్లో ల్యాండ్ వెరిఫికేషన్, ల్యాండ్ స్టిల్లింగ్ అని ఇచ్చారు కదా, దీన్ని కూడా చేసుకుంటలేరు. అంటే దీని గురించి కొంతమందికి అవగాహన లేదు. ల్యాండ్ వెరిఫికేషన్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుకుంటే మస్తు మంది ఉన్నారు, మాయాగాళ్ళు, మంత్రంగాళ్ళు, చెరువులు, కుంటలు, గుట్టలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఆఖరికి కావాల్సితే ఎయిర్పోర్ట్లకు కూడా వేసుకుంటారు కావచ్చు. పిఎం కిసాన్, రైతు భరోసా, అన్నదాత సుఖీభవ ఇట్లా. అందుకని నరేంద్ర మోడీ గారు ఏమంటా ఉన్నారంటే రెవెన్యూ రికార్డుల ప్రకారం లబ్ధారుడి పేరు మీద సాగు భూమి ఉందో లేదో సరిచూసే భూమి ధృవీకరణ, దాన్నే ల్యాండ్ స్టిల్లింగ్. ఎస్, ఇది అన్ని రికార్డులో లోపాలు ఉండి లబ్ధారు స్టేటస్ భూమి ధృవీకరణ పెండింగ్లో గనక పడితే డబ్బులు రావడం నిలిచిపోతాయి. మరి దీని గురించి ఏం చేయాలంటే మళ్ళా ఏఈఓ దగ్గరికి, మండల ఆఫీసులో ఉంటాడో ఆయన దగ్గరికి వెళ్ళాలి. లేదంటే ఏఓ, ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి మనము పట్టా, పాస్బుక్, ఆధార్ కార్డు 2 తీసుకొని పోయి, అయ్యా నాకు ల్యాండ్ వెరిఫికేషన్ జరగలేదు, ఏ డిస్టిక్, ఏ మండలం, ఏ గ్రామం అనేది చూపిస్తలేదు, ఈ రకంగా ప్రాబ్లం ఉంది అని చెప్తే ఆయన క్లియర్ చేసేస్తాడు, అయిపోద్ది. ప్రతి ఒక్కళ్ళు ఈ పద్ధతిని పాటించుర్రి. ఈ ల్యాండ్ వెరిఫికేషన్ అనేది ఓన్లీ మన మండలంలోనే జరిగిపోతుంది, పెద్ద పని కాదు, పెద్ద ఖర్చు కాదు. కానీ మనం ఈ పని చెయ్యం, ఎందుకంటే మనకి పెద్ద రిస్కు. మరి పైసలు అయితే వస్తూ ఉన్నాయి కదా, ఆలోచన చేయాలి కొద్దిగా. అలాగే ఇప్పుడు 4వది ఏంది, బ్యాంకు ఆధార్ లింకు. ఇప్పుడు ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా అనుసంధానము అలాగే యాక్టివ్గా ఉండాలి బ్యాంక్ ఖాతా. కొంతమంది ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో అట్లా ఇట్లా ఉన్నాయి లేని పోని మాట్లాడుతూ ఉన్నారు, కానీ అవన్నీ కాదు. దీని నిబంధన ఏంటంటే ఆధార్ కార్డుకు బ్యాంకు ఖాతా లింక్ అయి ఉండాలి. ఎందుకంటే కొంతమంది, నేను చిన్న సన్నకారు రైతునని ఒక అకౌంట్ నుంచి మొత్తము లక్షల్లో ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు నెలకు. ఆడు చిన్న సన్నకారు రైతుడా, నెలకు లక్షల్లో ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటే. కాబట్టి మనం ఎంత అమౌంట్ వాడుతూ ఉన్నాం ఏంది అనేది ఈ బ్యాంకు టు ఆధార్ లింక్ ఉంటే ఆటోమేటిక్గా దొరికిపోతాడు. ఒకవేళ ఆ డబ్బు బాగున్నోడైతే ఏం చేస్తారు, ఎక్స్ గుర్తు పెడతారు. అంటే ఈ బ్యాంక్ టు ఆధార్ లింకులో దొరికిపోతుంది కాబట్టి డిలీట్ చేస్తారు. లేదు నువ్వు మామూలు రైతువే అయితే నీ యొక్క యూపీఐ నెంబర్ ఉంటుంది కదా, దాని ద్వారా తెలిసిపోతుంది నువ్వు ఎంత చేస్తున్నావు ఏం కథ అనేది. ఇప్పుడు ఇది లింకు చేసినప్పుడే, బ్యాంక్ టు ఆధార్ లింకు జరిగినప్పుడే కదా ఆటోమేటిక్గా దొరికేది. కొంతమంది తెలివిగాళ్ళు చేస్తలేరు, ఈడ బ్యాంక్ టు ఆధార్ లింకు చేస్తలేరు. అందుకనే వీళ్ళందరినీ ఏరేస్తూ ఉన్నది, జీరో చేస్తూ ఉన్నది. అసలైన రైతులు ఏం చేయాలా, బ్యాంకు టు ఆధార్ లింక్ అనేది కంపల్సరీ చేయాలా. దీనికి పెద్ద పని కాదు. బ్యాంకు పాస్బుక్, ఆధార్ కార్డు తీసుకొని పోతే బ్యాంకులో చిన్న ఫారం ఇస్తారు, దాంట్లో పూర్తి డీటెయిల్స్ వాళ్ళే నింపుతారు. మనం సంతకం పెట్టి అక్కడ అడ్మిట్ చేసేస్తే 24 గంటల్లో బ్యాంకు టు ఆధార్ లింక్ అని ఫోన్ నెంబర్కు మెసేజ్ వస్తుంది, అయిపోతుంది. ఇంత సింపుల్ పనికి సంవత్సరాల నుంచి కూడా పిఎం కిసాన్ డబ్బులు పొందుతలేరు. ఇది కథ. ఇగో ఇక్కడ వచ్చి చూడు, పిఎం కిసాన్ నిధులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా నేరుగా జమ అవుతాయి. అందుకే రైతులు బ్యాంకు ఖాతా ఆధార్ లింకు అవ్వడమే కారణం ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ అండ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మ్యాపింగ్ డీబీటీ యాక్టివ్గా ఉండాలి అని చెప్తా ఉన్నటువంటి కథ ఇదన్నట్టు. ఇప్పుడు మనకు పేమెంట్ చేసేది ఇదే. భారతదేశంలో ఎటువంటి పెద్ద పేమెంట్, చిన్న పేమెంట్ అయినా కానీ ఇదే చేస్తుంది. కాబట్టి వీళ్ళు అడుగుతూ ఉన్నారు అన్నట్టు, ఖచ్చితంగా బ్యాంకు టు ఆధార్ లింక్ ఉండాలని. అర్థమైంది కదా. 3వది చూసాం, 4వది చూసాం, 5వది ఏందో చూడబోతా ఉన్నాం. చూసిరు కదా. మళ్ళీ ఇవన్నీ పోయినాక మళ్ళీ ఏడవేరు అని అంటే మళ్ళీ వీడియోని మొదటికెళ్ళి చూడాలి.
ఇది ఒకటి అన్నట్టు. ఇది ఏంద్రా నాయన అంటే పెద్దగా అట్లా కాదు, బాగా కకృతిగా ఉన్నోళ్ళు అట్టంటోళ్ళకి ఇట్లాంటోళ్ళకు ఈ 5వ నిబంధన కనబడతా ఉంది. ఒకే కుటుంబంలో లబ్ధి అంటే ఒక్కోళ్ళకే. కొంతమంది ఏం చేసిరట, మొన్న 38,000 మంది పిఎం కిసాన్ నుంచి డిలీట్ చేయడం జరిగింది. ఓన్లీ 2 తెలుగు రాష్ట్రాల్లోనే. వీళ్ళు ఏం చేశారంటే భార్యాభర్తలు పొందుతూ ఉన్నారు లబ్ధి. అలాగే భార్యాభర్తలు పొందంగా రేషన్ కార్డు డివైడ్ అయ్యి వీళ్ళ పిల్లలు కూడా పిఎం కిసాన్లో డబ్బులు పొందుతూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరిని ఏమంటా ఉందో ఒకసారి చూడరు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒకే కుటుంబంలో భర్త, భార్య, అలాగే మైనర్ పిల్లలకు ఎవరైనా సరే కేవలం ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకం వర్తిస్తుంది. ఒకే ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు లేదా ఒకే భూమి పైన ఒకటి కంటే ఎక్కువ మంది లబ్ధి పొందుతూ ఉంటే అలాంటి వారిని గుర్తించి ఫిజికల్ వెరిఫికేషన్ ద్వారా తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉన్నారు. ఫిజికల్గానే ఇంకా హ్యాండిల్ చేస్తలేరు. గట్టి హ్యాండిల్ చేస్తే కేసులు బీసులు అయితే కథలు వేరే ఉంటాయి. ఫిజికల్గా ఓన్లీ పేమెంట్ ఆపేస్తూ ఉన్నారు. అంటే దాని మీద ఎంక్వైరీ పూర్తి అయ్యి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు కరెక్ట్గా ఉండరు అంటే డిబేట్ అయిపోతారు కదా, ఏర్పడతారు కదా. ఏర్పడి ఎవరికి వాళ్ళు బతుకుతా ఉన్నారు ఓకే అని అనుకున్నప్పుడు మళ్ళీ మీ పేమెంట్ రిలీజ్ అవుతుంది. దానికోసం మీరు ఏడికి వెళ్ళాలి? కలెక్టర్ ఆఫీసులు కాదు పోయేది, అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి పోయి మళ్ళీ మీరు వినతి పత్రాన్ని చేయాలి. అర్థమైంది కదా. ప్రతి ఒక్కళ్ళు మనం చూపించినటువంటి ఈ 5 ఏవైతే ఉన్నాయో నిబంధనలు పాటిస్తే డబ్బులు అనేటి 4,000 రూపాయలు 24వ విడతల ఖచ్చితంగా మనకు వస్తాయి. అర్థమైంది కదా. మనకు కనబడ్డటువంటి 5 నిబంధనలు పెద్ద కష్టం కాదు, తలుసుకుంటే ఇట్లా చిటికేస్తే ఒక రోజులో అయిపోతాయి. ప్రతి ఒక్కరు ఎందుకంటే రైతులకు పెట్టుబడి అనేది చాలా ఇంపార్టెంట్గా జరిగింది. పెట్టుబడి లేకపోతే మనం వ్యవసాయమే చేస్తలేం. ఎందుకంటే అప్పుల పాలైపోతూ ఉన్నారు. కొంతమంది అయితే వ్యవసాయం చేయలేక వలస వెళ్ళిపోతూ ఉన్నారు విదేశాలకు. అటువంటి వాళ్ళకు 2,000 అయినా 4,000 అయినా 6,000 అయినా చాలా ఇంపార్టెంట్. కాబట్టి రాబోయే రోజుల్లో 2021లో ఈ పిఎం కిసాన్ 12,000కు మారే అవకాశం ఉంది. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డు 5 లక్షల రూపాయలు కూడా పొందే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఈ 5 నిబంధనలు పాటించాలని కోరుకుంటా ఉన్నాం. అందరికీ మరోమారి మన ఛానల్లో మొదటి వీడియో కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని, రైతుల కోసం ఇంత డీటెయిల్గా ఇంత క్లియర్గా మాట్లాడినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ధర్మానికి కూడా విరుద్ధమే. సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, బాయ్.